ఆనందానుభూతుల్ని ఆ కవిత నిండా ఉంచుతూ అది మనకు అందజేస్తూ ఒక మంచి ఒక ప్రకృతిని వర్ణిస్తూ చెట్లని పుట్లని తర్వాత స్వాతంత్ర జీవితాన్ని ఒక స్త్రీమూర్తి ఏ విధంగా ఉండాలి, ప్రజలు ఏ విధంగా ఉండాలి, కవిత్వం ఏ విధంగా ఉండాలి, మనం ఏ విధంగా ఉండాలి అనేటువంటి మంచి మంచి రచనలు తను రచించారు. ఆ విషయాలు ఎక్కువసేపు మాట్లాడడానికి సమయం లేదు, అందరికి ఆకలిస్తుంది. అయితే ఆకలి అనే దాని గురించి కూడా అందులో రాశారు. ఇంకా చాలా చాలా విషయాలన్నింటినీ పొందుపరిచి మన ముందు నేనే తనకు ఐడియా ఇచ్చాను. అసలు నిజానికి ఆమె కవిత్వం రాస్తానంటే ఎక్కడ ఎందుకు బాధపడతావు రాయి అని చెప్పి ప్రోత్సహించాను. అందుకు నేను చాలా గర్వంగా ఉన్నాను. నేను చేసినందుకు ఇంత చేసి నేను చేస్తే నా పేరు రాయడం మర్చిపోయింది ఆవిడ. తన పుస్తకం జరిగితే నా గురించి ఒకరు చేశారు అంటుంది, కానీ అది నేనే అని నా ఫోటో ఉంది కానీ నా పేరు లేదు అక్కడ. అయితే ఆయన జోక్గా చెప్తున్నాను అంతే, అంతకంటే లేదు. అయితే అంత మంచి కవయిత్రి నేను చెప్తే ఇంకా 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 ఎంతో పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలని, మంచి కవయిత్రిగా ఇంకా మంచి కవయిత్రిగా పేరు పొందాలని ఆశిస్తూ ఇంత మంచి అవకాశాన్ని ముందుగా మీరందరూ వెళ్ళకండి, ఎవరు భోజనం చేసిన తర్వాత కవిత చదివాక వెళ్ళండి, అది కూడా తెలియజేస్తురా. సార్ రఘురామన్ కూడా ఏంటి మీరు ఆవరిస్తున్నారు, అందరూ ఉండాలని కోరుకుంటే మనం అందరం కాసేపు మాట్లాడుకొని కవి సన్మానం చేసుకొని భోజనం చేసి అప్పుడు మీరు వెళ్ళిపోదురు. కానీ ఈ అవకాశం ఇచ్చినట్టు